ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకే కాదు, కల్వకుంట్ల కవితకు కూడా భారీ ఊరట లభించింది. సహజంగానే కొత్త పార్టీ పెట్టబోతున్న కవితకు ఇది బిగ్ రిలీఫే కాదు, బిగ్ బూస్ట్ కూడా. ఎందుకంటే ఆమె జైలుకి వెళ్తూ కూడా కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తాను అని శపథం చేశారు. ఈ తీర్పు తర్వాత కూడా ఆమె స్టేట్మెంట్ అది కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చానని. కానీ ఈ కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చేలోగా ఆమె బీఆర్ఎస్లో వీడింది. సో దీని మొదటి పొలిటికల్ పాయింటర్ ఏంటి అంటే కవిత కవితకు లభించిన ఊరట పైన బీఆర్ఎస్ ఏం చేస్తుంది. నార్మల్గా అయితే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే కవిత రైజ్ చేసిన అంశం కూడా ఇది నా పైన కాదు, కేసీఆర్ తనయ గనకనే కేసీఆర్ని ఎదుర్కోలేక నన్ను లోపలేశారు అని. కానీ బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరు చూస్తే కవిత ఈ లిక్కర్ పాలసీలో ఇరుక్కొని పార్టీకి కేసీఆర్కు అపవాదు తెచ్చారు, నష్టం చేశారన్న భావన బీఆర్ఎస్ నాయకత్వం వ్యక్తం చేస్తూ వచ్చింది. సో తనకు లిక్కర్ పాలసీలో తనను జైలుకు పంపినప్పుడు పార్టీ వ్యవహరించిన తీరు పైన కవిత కినుక వహించారు కూడా. వాస్తవానికి బీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్, హరీష్ రావు కవితకు కేసు నడుస్తున్న సమయంలో అనేకసార్లు ఢిల్లీ వెళ్ళారు, లీగల్ ల్యూమినరీస్తో మాట్లాడారు. పార్టీ, కుటుంబము కవితకు లీగల్ డిఫెన్స్ ఇవ్వడంలో ఏ రకమైన లోటు చేసినట్లయితే కనిపించలేదు మనకు. కానీ ఆమె దానికి పొలిటికల్ రియాక్షన్, అంటే కవిత తిరిగి వచ్చినప్పుడు భారీగా ప్రదర్శనతో ఆమెకు ఎదురేగడం, కానీ తర్వాత జైలు నుంచి వచ్చాక ఆమె పొలిటికల్ యాక్టివిటీ పైన ఆంక్షలు పెట్టడము, భారీగా ఊరేగింపులు చేసి ఆమెను వెల్కమ్ చెప్పకపోవడము, ఇవన్నీ కూడా కవిత తీవ్ర అసంతృప్తి కారణమని రాజకీయ వర్గాలు చెప్తూ ఉంటాయి. వాస్తవంగా మేజర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, కొంతకాలం ఈ లిక్కర్ పాలసీలో చెడ్డ పేరు వచ్చింది, కొంతకాలం నువ్వు కామ్గా ఉండు అని కేసీఆర్ కూతురుకు చెప్తే కూతురు వినలేదు. నేను కామ్గా ఉంటే నేను తప్పు చేసినట్టుగానే ఉంటాను, అందువల్ల నేను పొలిటికల్ యాక్టివిటీలో యాక్టివ్గా ఉంటాను అని కవిత ప్రతిపాదించినట్లు. పార్టీకి ఇప్పటికే డ్యామేజ్ అయింది, ఇంకా ఇప్పుడు హడావడి చేస్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కేసీఆర్ భావించినట్లు రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. అది కేసీఆర్ కవితల మధ్య పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ కూడా అని అంటుంటారు. సో కవిత మాత్రం కొత్త పార్టీ పెట్టబోతున్న సమయంలో ఆమెకు పెద్ద గిఫ్ట్, ఇది పెద్ద ఊరట. సో తనను కావాలనే రాజకీయంగా వేధించాను, బీజేపీ వేధించింది, బీఆర్ఎస్ బీజేపీతో రాజీ పడింది అని ఆమె చెప్పుకోవడానికి అవకాశం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమె అలిగేషన్ కూడా బీజేపీతో గట్టిగా ఫైట్ చేయడం లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించారు, బీజేపీలో విలీనం చేయాలని అనుకున్నారు. ఇవన్నీ విమర్శలు కూడా కవిత చేసింది కనుక ఇప్పుడు తాను బీజేపీ విక్టిమ్గా ఆమె తనకు తాను పొలిటికల్ నరేటివ్ ప్రజెంట్ చేసుకోవడానికి కూడా వీలు కలుగుతుంది. సో ఆ బీజేపీ తాను బీజేపీ బాధితురాలుగా ప్రజెంట్ చేస్తూ ఆ బీజేపీ పైన తుపాకు పెట్టి బీఆర్ఎస్ని కాల్చడానికి కూడా అవకాశాలు పడుతుంది. అందువల్ల కవితకు లభించిన ఈ బిగ్ రిలీఫ్ సీరియస్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ తెలంగాణ రాజకీయాల్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.